అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. మరో 2 వారాల్లో ఇరాన్ను లేపేస్తామని, రాతి యుగం నాటి కాలానికి ఇరాన్ను పంపిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ఇరాన్ అంతే రేంజ్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మా శత్రువులు పూర్తిగా లొంగిపోయి పశ్చాత్తాపం పడేంత వరకు యుద్ధాన్ని ఆపేది లేదంటూ ఇరాన్ మిలిటరీ ఆపరేషన్ కమాండర్ ఖతం అల్ అన్బియా వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇరు దేశాల మధ్య భీకర యుద్ధం తప్పదంటున్నారు నిపుణులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, అటు అమెరికా వార్నింగ్, ఇటు ఇరాన్ కౌంటర్లు ఎలా చూడొచ్చు? ఈ హెచ్చరికల నేపథ్యంలో యుద్ధం ఎటువైపు వెళ్లనుంది? చూస్తే దాదాపుగా ఒక 2 వారాల నుంచి ముందు ఒక మాట చెప్తాడు, వెంటనే గంట తర్వాత ఇంకొక మాట మార్చే పరిస్థితి. ఎందుకంటే రీసెంట్గానే ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా ఒకసారి మనం పరిశీలన చేస్తే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మాకు సంబంధం లేదు, ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ సంబంధించి కూడా దాదాపు 30 దేశాలు ఇక్కడ రవాణాను ఆయా దేశాలే ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్, నాటో దేశాలకే దీని ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దీన్ని ఓపెన్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ దేశాలదే అని చెప్పారు. సో ఎవరు కూడా అటు నాటో దేశాలు కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ ఎవరు కూడా దీని మీద స్పందించలేదు. వాళ్ళకి సంబంధించినటువంటి అక్కడ సైనికులను కూడా పంపించాలి, అలాగే అక్కడ ఉన్నటువంటి వెపన్స్తో పాటు కొన్ని మిలిటరీ ఫోర్సెస్ను కూడా, బెటాలియన్స్ను కూడా పంపించాలని చెప్పి పిలుపునిచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా వారు స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఆ వెంటనే ఇంకొక స్టేట్మెంట్, ఎస్ మీరు పట్టించుకోకపోయినా కూడా బ్రిటన్ కానీ లేదంటే యూరోపియన్ కంట్రీస్ కానీ ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఎలా అయినా సరే నేను ఓపెన్ చేసి తీరుతాను అని, ఇది నా శపథం అంటూ కూడా కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. ఇలా ట్రంప్ రోజుకు ఒక మాట, పూటకు ఒక స్టేట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే ఇరాన్ని 2 వారాల్లో పూర్తిగా స్మాష్ చేస్తాం. అంటే ఒక రాతి యుగం నాటి కాలానికి, అంటే నాగరికత లేని టైంలో, పూర్తిగా వస్తువులు వాడకం లేని టైంలో, అసలు ఇప్పుడున్నటువంటి నాగరిక ప్రపంచం లేని టైంలో ఎలా అయితే ఒక ఆది మానవుడు ఉన్నాడో ఆది మానవుడు ఉన్నటువంటి స్థాయికి ఇరాన్ని, ఆ దేశానికి అంత వెనక్కి తీసుకెళ్తాం. వచ్చేటువంటి 100 ఏళ్ళలో ఇరాన్ ఇక డెవలప్మెంట్ అంటూ చూడదు అనే విధంగా ఆ స్టేజ్కి ఇరాన్ని తీసుకువెళ్ళబోతున్నాం. చాలా భీకరమైనటువంటి దాడులు చేయబోతున్నాం. యుద్ధం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇరాన్ని పూర్తిగా తుడిచిపెట్టేంత వరకు కూడా ఈ యుద్ధం ఆగదు అంటూ కూడా ఇప్పుడు తాజాగా స్టేట్మెంట్ ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు. అయితే ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏప్రిల్ 6 వరకు 2 వారాల పాటు యుద్ధానికి తాత్కాలికంగా విరామం ఇస్తున్నాం. మేము చేసేటువంటి ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా విద్యుత్ సంబంధించినటువంటి ఆయా స్థావరాలు, ఆ కేంద్రాల మీద దాడులు చేస్తామని ముందు హెచ్చరించాం కాబట్టి వాటి మీద దాడులు చేయట్లేదు అని చెప్పారు. సో ఆ తర్వాత మనం రీసెంట్గా ఒక 2 డేస్ బ్యాక్ చూస్తే బంకర్ బ్లాస్టర్ బాంబ్స్ వేశాడు. దాదాపు 1000 కిలోల బరువు ఉన్నటువంటి, టన్నుల బరువు ఉన్నటువంటి బాంబ్స్ని వేయడం జరిగింది. అవి దాదాపుగా మీటర్లు, అంటే 100 మీటర్ల లోపల ఉన్నటువంటి భూగర్భంలోకి దూసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆయుధ సంపత్తినంతా కూడా నాశనం చేసి వినాశనం చేసేటువంటి బంకర్ బ్లాస్టర్ బాంబ్స్ను కూడా ఇరాన్ మీద వేసినటువంటి పరిస్థితి అమెరికా దళాలు. అదేవిధంగా అంతకుముందు B-2 స్టెల్త్ బాంబర్స్ను కూడా వేసినటువంటి పరిస్థితి. అంటే ఇరాన్ని ఓవైపు పూర్తిగా ఇబ్బంది పెడుతూనే, దాడులు చేస్తూనే, మరోవైపు ఇంకొక స్టేట్మెంట్, నేనైతే ప్రస్తుతానికి యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ వేస్తున్నాం, దాడులైతే ప్రస్తుతం జరిగే అవకాశం లేదు అని చెప్తాడు. అయితే ఇప్పుడు తాజాగా ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా ఇచ్చిన స్టేట్మెంట్ 2 వారాల్లో ఇరాన్ని లేపేస్తాం, 2 వారాల తర్వాత భీకర యుద్ధం ఉంటుంది, ఇరాన్ని పూర్తిగా రాతి యుగం కాలం నాటికి పంపించేస్తాం అనే స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇరాన్ ఏమాత్రం కూడా కనీసం ట్రంప్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ని కాస్తంత కూడా పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితి లేదు. అసలు భయపడే అవకాశమే లేదనే చెప్పాలి. ఓవైపు నష్టపోతుంది, తీవ్రంగా దెబ్బతినింది, మొత్తం మౌలిక సదుపాయాలన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి, మొత్తం అణు కేంద్రాలన్నీ కూడా, ఎక్కడైతే ఇప్పుడు యుద్ధం జరుగుతున్నటువంటి ప్రధాన అంశం ఉందో ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తుంది, అణుబాంబులు తయారు చేస్తే దానివల్ల ప్రపంచ వినాశనం తప్పదు, అమెరికా మీద కూడా దాడి చేస్తుంది అనేటువంటి ఒక నెపంతో, కారణంతో యుద్ధానికి దిగింది అమెరికా. అందుకు మెయిన్ ఇజ్రాయెల్కి ఇరాన్కి ఎప్పటి నుంచో ఈ విభేదాలు ఉన్నాయి, వైరుధ్యాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఇరాన్కి సంబంధించి కూడా ఏదైతే ఉగ్రవాద సంస్థలుగా బ్యాన్ చేయబడినటువంటి సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు కూడా హెజ్బుల్లా కావచ్చు, హౌతీలు కావచ్చు, హమాస్ కావచ్చు, ఇప్పుడు ఈ ముగ్గురు కూడా మేము కూడా ఇరాన్కి సపోర్ట్గా యుద్ధం చేస్తాం, ఇజ్రాయెల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా వారు కూడా రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇవాళకి యుద్ధం స్టార్ట్ అయ్యి 34వ రోజు.
34వ రోజు ప్రపంచం అంతా కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆ దేశాల మధ్య అటు అమెరికా, ఇజ్రాయెల్ ఈ కూటమి, ఇరాన్ వీటి మీద యుద్ధం జరిగితే ప్రపంచానికి వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలిస్తే ఇప్పటికే ఈ నెల రోజుల కాలంలో పూర్తిగా ఏదైతే ఎల్పిజి కావచ్చు, లేదంటే ఆయిల్కి సంబంధించి కావచ్చు, బ్యారెల్ ధరలు పెరిగిపోయి ఒక బ్యారెల్ ధర దాదాపు $70 ఉన్నటువంటి ధర ఇప్పుడు దాదాపు $110-115 చేరుకుంది. అనేక దేశాల్లో మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యమైన అగ్రదేశాలన్నింటిలో కూడా ఆయిల్ ధరలు పెంచాల్సినటువంటి పరిస్థితి, ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతుంది, ఆర్థిక వ్యవస్థల మీద విపరీతమైనటువంటి భారం పడుతుంది. సో ఈ పరిస్థితి నుంచి నార్మల్ డేస్కి రావాలంటే ఇప్పట్లో వచ్చేటువంటి అవకాశం లేదు. సో ఇరాన్ అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తుంది. ఎంత నష్టపోతున్నా కూడా, ఎంత దాడులు జరుగుతున్నా కూడా ఐఆర్జీసీ ఎక్కడికక్కడ కూడా అటాక్స్ చేస్తూనే ఉంది. అటు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దేశాల మీద మిసైల్స్ని లాంచ్ చేస్తూనే ఉంది, డ్రోన్స్ను పంపిస్తూనే ఉంది. అదేవిధంగా అమెరికాకు సంబంధించినటువంటి స్థావరాలు ఎక్కడైతే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయో, ఖతార్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, ఇలా ఒమన్ కావచ్చు, యమన్ కావచ్చు, ఇలా అన్ని దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద దాడులు చేస్తుంది. ముఖ్యంగా అమెరికాకు సంబంధించి ప్రపంచంలోనే చాలా బలవంతమైనటువంటి ఆయుధ సంపత్తిని కలిగి ఉన్నటువంటి దేశంగా చెప్పుకునేటువంటి అమెరికాకు సంబంధించిన నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి ఫ్లైట్ క్యారియర్స్ని కూడా దెబ్బతీసింది ఇరాన్. అంటే సో ఇరాను తను నష్టపోతున్నా కూడా పోరాటాన్ని మాత్రం ఎక్కడ వదిలిపెట్టట్లేదు. అయితే ఇప్పుడు ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి కౌంటర్ ఇచ్చింది ఇరాన్. ఏమని ఇచ్చిందంటే, ఇరాన్కి సంబంధించినటువంటి మిలిటరీ ఫోర్సెస్ కూడా కౌంటర్ ఇచ్చాయి. ఏమని ఇచ్చారంటే, తమ శత్రు దేశాలు ఎవరైతే ఉన్నారో, శత్రు దేశాలు అంటే ఆబ్వియస్లీ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అమెరికా, నెక్స్ట్ ఇజ్రాయెల్, వీళ్ళని లొంగ తీసుకునేంత వరకు, అంటే ఒక రకంగా ఇండైరెక్ట్గా చెప్పాలంటే కాళ్ళ బేరానికి వచ్చేంత వరకు మేము యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదు. ఒకవేళ అమెరికా యుద్ధాన్ని ఆపుతానన్నా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపుతానన్నా కూడా మేము మాత్రం శత్రువుల్ని లొంగ తీసుకొని వాళ్ళు వచ్చి మోకరిల్లి క్షమాపణ చెప్పేంత వరకు కూడా ఈ యుద్ధాన్ని ఆపేది లేదు అంటూ కూడా ఇరాన్ తేల్చి చెప్పింది. ట్రంప్ ఎలా భయపెట్టాలని చూస్తున్నా, ఎప్పుడు ఊహించిన విధంగా ఇరాన్ని రాతి యుగం నాటికి తీసుకెళ్తామని చెప్తున్నా, ఓవైపు బాంబులు వేస్తున్నా, ప్రపంచంలో బలవంతమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి బాంబుల్ని వేస్తున్నా కూడా ఏమాత్రం కూడా వెనకడుగు వేయట్లేదు ఇరాన్. కాబట్టి రాబోయేటువంటి 2 వారాల తర్వాత, అంటే నెక్స్ట్ వీక్, అంటే 15th నుంచి కూడా భీకరమైనటువంటి యుద్ధం జరగబోతుంది. ఇప్పటికే అమెరికాకు గల్ఫ్ దేశాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. సో యుద్ధాన్ని ఆపొద్దు, పూర్తిగా ఇరాన్ని లొంగ తీసుకునేంత వరకు యుద్ధాన్ని కంటిన్యూ చేయమని చెప్తున్నాయి. ఇప్పటికే అటు సౌదీ అరేబియా మీద అటాక్స్ చేస్తుంది. అదేవిధంగా తాజాగా బహ్రెయిన్లో ఉన్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, అమెజాన్కి సంబంధించినటువంటి క్లౌడ్ సెంటర్ మీద కూడా అటాక్ చేసింది. అలాగే ఎలన్ మస్క్కి సంబంధించినటువంటి టెస్లా కంపెనీ మీద కూడా అటాక్ చేస్తామని చెప్పింది. గూగుల్కి సంబంధించినటువంటి కంపెనీస్ మీద కూడా ఎక్కడైతే గల్ఫ్ కంట్రీస్లు ఉన్నాయో ఆ సెంటర్లన్నింటినీ కూడా టార్గెట్ చేస్తాం, వాటి మీద ఖచ్చితంగా తుడిచిపెట్టేంత వరకు కూడా వదిలిపెట్టమని ఇరాన్ చెప్పినట్టుగానే ఇరాన్ చేస్తుంది. అయితే తాజాగా సౌదీ అరేబియా అలాగే యుఏఈ ఈ 2 దేశాలు కూడా అమెరికాకు సపోర్ట్ని ఇస్తూ ఇరాన్ మీద యుద్ధం చేయడానికి రెడీ అయిపోయాయి. ఇప్పటి వరకు కూడా ఈ కూటమిలో అమెరికా, ఇజ్రాయెల్ ఈ 2 దేశాలు మాత్రమే ఇరాన్ మీద అటాక్ చేస్తున్నాయి. ఇరాన్ మాత్రం ఈ 2 దేశాలను ఇబ్బంది పెడుతూనే తన చుట్టుపక్కల ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ మీద కూడా దాడులు చేస్తుంది. ఇప్పుడు ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి సౌదీ అరేబియా అలాగే యుఏఈ ఈ 2 దేశాలు ఆర్థిక పరంగా కూడా చూసినా, అలాగే ముఖ్యంగా పర్యాటక పరంగా చాలా దెబ్బతిన్నాయి. అలాగే ఈ 2 దేశాలకు సంబంధించినటువంటి ఆయిల్ రిఫైనరీస్ని కూడా డ్యామేజ్ చేసింది ఇరాన్. కాబట్టి ఇప్పటివరకు కూడా సంయమనం పాటించినటువంటి ఈ దేశాలు ఇక నెక్స్ట్ వార్లోకి రాబోతున్నాయి. ఈ 2 దేశాలతో పాటు ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి ప్రధాన దేశాలు కూడా ఇరాన్కు వ్యతిరేకంగా యుద్ధం చేయబోతున్నాయి, అమెరికాతో జత కలగబోతున్నాయి. సో ఇప్పుడు ఈ దేశాల కూటమి సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇరాన్ వీటన్నిటిని కూడా ఏ విధంగా చేయబోతుంది అనేది కూడా ఇప్పుడు ముందున్నటువంటి ప్రశ్న. సో ఇప్పటికే ఎడతెరిపులైన దాడులు చేస్తున్నటువంటి ఇరాన్ మరికొన్ని దేశాలు కానీ కూటమిలో కలిస్తే ఇంకా ఏం చేయబోతుంది? ఈ దాడులు, ఈ యుద్ధం మిగతా ప్రపంచాన్ని కూడా విస్తరించే అవకాశం ఉందా? ఇప్పటివరకు ఏషియన్ కంట్రీస్కే పరిమితమై, ఇప్పటివరకు కూడా పశ్చిమాసియా దేశాలకు మాత్రమే పరిమితమైనటువంటి, మిడిల్ ఈస్ట్కి మాత్రమే పరిమితమైనటువంటి ఈ యుద్ధం రాబోయేటువంటి రోజుల్లో మిగిలినటువంటి దేశాలకు కూడా పాకేటువంటి అవకాశం ఉందా అనేటువంటి అనుమానం కూడా దీనివల్ల కలుగుతుందని చెప్పొచ్చు. దీపిక. విజయ్, ఇరాన్ అమెరికా యుద్ధ నేపథ్యంలో ఇరాన్ స్టేట్ ఆఫ్ హార్ముజ్ని మూసేస్తామని హెచ్చరించడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎంత ప్రభావం పడుతుంది? ఇక్కడ ప్రధానంగా ఈ దేశాల మధ్య యుద్ధం జరిగితే ప్రపంచ దేశాలకు పెద్దగా వచ్చేటువంటి ఇబ్బంది కొంత ఉండొచ్చు, కానీ
ప్రత్యక్షంగా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మన ఇండియాతో సహా మొత్తం ఆసియాలో ఉన్నటువంటి దేశాలు, యూరోపియన్ కంట్రీస్, అలాగే మిగిలినటువంటి నాటో దేశాలు, అన్ని దేశాలు కూడా ఇప్పుడు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఆఫ్రికా దేశాలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది ప్రపంచ ఆయిల్ రవాణాలో దాదాపు 25% ఇక్కడి నుంచి నడవాల్సినటువంటి పరిస్థితి. అలాగే గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎల్పిజి మొత్తం కూడా ఇక్కడి నుంచి ఎక్కువ శాతం అన్ని దేశాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అయిపోవడం వల్ల, నిలిపివేయడం వల్ల, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి తమ అనుమతి లేకుండా ఏ షిప్ కూడా ప్యాసేజ్ ఇవ్వకపోవడం వల్ల దాదాపు 100 షిప్లన్నీ కూడా ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో అరేబియా సముద్రంలో ఉండిపోయాయి. దాదాపుగా అన్ని దేశాలకు కూడా ఇప్పుడు ఆర్థిక పరంగా ఎంతో నష్టం వాటిల్లుతుంది. ఇరాన్ ఒకటే చెబుతుంది, ఒకవేళ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయాలంటే అమెరికా ముందు దాడులు ఆపాలి, అలాగే మేము ఇచ్చినటువంటి షరతులను ఒప్పుకోవాలి, మాకు జరిగినటువంటి డ్యామేజ్కు ఇవన్నీ కూడా తిరిగి చెల్లించాలి, మా డెవలప్మెంట్కి సంబంధించిన అవసరమైనటువంటి నిధులను కూడా సమకూర్చాలి అనేటువంటి ఒక ఆచరణ సాధ్యం కాని షరతులను పెట్టింది, కండిషన్స్ పెట్టింది. కానీ ఇప్పుడు మరొక ప్లాన్ కూడా తెర మీద తీసుకొచ్చింది ఇరాన్. అదేంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మేము ఓపెన్ చేస్తాం, ఓకే, మాతో శత్రుత్వం లేనటువంటి దేశాలకు ఇక్కడ ప్యాసేజ్ని ఓపెన్ చేస్తాం, కానీ మాకు కప్పం కట్టాలి. అంటే ఒక బ్యారెల్ ధరకు కనీసం కొన్ని డాలర్లు అనేది మాకు చెల్లించాలి, చెల్లించిన తర్వాత మాకు ట్యాక్స్ కట్టాలి. ఇప్పటివరకు లేనటువంటి ట్యాక్స్ను కొత్తగా వేస్తుంది. అది మనం టోల్ ట్యాక్స్. ఇప్పుడు ఎలా అయితే మనం టోల్ గేట్ హైవే మీద వెళ్ళిన తర్వాత టోల్ గేట్ దాటుతామో, ఆ టోల్ గేట్ని ఆ హైవేని యూజ్ చేస్తే ఎలా అయితే మనం టోల్ ఫీజుని కడతామో, అదేవిధంగా ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో అక్కడ షిప్స్ అనేవి ట్రాన్స్పోర్టేషన్ జరగడం వల్ల అక్కడి నుంచి రాకపోకలు సాగించడం కోసం ఖచ్చితంగా టోల్ ఫీజ్ లాగా మాకు ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మా దేశానికి జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోవడం కోసం మేము ఉపయోగించుకుంటామనేటువంటి ఒక షరతును పెట్టింది. సో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఒక ఇరాన్కి సంబంధించినటువంటి పార్లమెంటు కూడా దీన్ని ఆమోదించింది, ఏకగ్రీవంగా ఆమోదించింది. సో ఇరాన్ ఇక త్వరలోనే దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతుంది. దీని ప్రభావం అన్ని దేశాల మీద పడుతుంది, ఆ ట్యాక్స్ భారం కూడా పడుతుంది. కానీ అమెరికా మాత్రం ఏం చెప్తుందంటే, ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంత అవసరమైనా కూడా, ఎంత భారం పడినా కూడా మా దళాలు రంగంలోకి దిగబోతున్నాయి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నాం. ఇప్పటికే కొన్ని వేల మంది ఇరాన్ భూభాగంలో దిగినటువంటి పరిస్థితి. అలాగే కర్గా ఐలాండ్ని కూడా పూర్తిగా క్యాప్చర్ చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అమెరికా చేస్తుంది. సో రాబోయే రోజుల్లో ఇక నేరుగా అమెరికా సైన్యం, అమెరికా దళాలు, వాళ్లతో పాటు కలిసి వచ్చేటువంటి మిలిటరీ ఫోర్సెస్ కూడా ఇక మ్యాన్ పవర్తో ఈ యుద్ధంలోకి దిగబోతున్నారు. సో ఇరాన్లోకి అడుగు పెట్టబోతున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని తమ ఆధీనంలో తీసుకోవడానికి శక్తి వంచన లేకుండా అవసరమైనటువంటి అన్ని ప్లాన్స్ను కూడా ఉపయోగించబోతుంది అమెరికా. రైట్ విజయ్, థ్యాంక్ యూ. మొత్తానికి అమెరికా, ఇరాన్ రెండు కూడా వెనక్కి తగ్గే పరిస్థితిలో కనిపించడం లేదు. ట్రంప్ వరుస హెచ్చరికలు చేస్తుండగా ఇరాన్ కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తోంది. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగి యుద్ధం ఇంకా విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, ఆయిల్ సరఫరాలు, గల్ఫ్ దేశాల భద్రతపై ఈ యుద్ధ ప్రభావం మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.